సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను నాటి విపక్ష నేత జగన్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే హత్య చేయించారు అంటూ జగన్ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. నారాసుర రక్త చరిత్ర అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేక హత్య జగన్ కు సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలక పాత్ర పోషించింది. దీంతో జగన్ సీఎం అయిన తర్వాత తన చిన్నాన్న హత్య కేసు కుట్రను ఛేదించడంతో పాటు నిందితులను అరెస్ట్ చేయిస్తారని రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూశారు. కానీ ఏమీ జరగలేదు. వివేక హత్యకు గురై నేటికి సరిగ్గా 5 ఏళ్లు. 2019 మార్చి 15న పులివెందల్లోని ఆయన స్వగృహంలో అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. మళ్లీ ఎన్నికలు కూడా వచ్చేశాయి. కానీ హంతకులను జగన్ ప్రభుత్వం బోన్ ఎక్కించలేకపోయింది. పైగా సొంత బాబాయ్ హత్య కేసునే అటకెక్కించే ప్రయత్నం జరిగింది. హత్య వెనుక వైఎస్ కాంపౌండ్ హస్తం ఉండటమే దీనికి ప్రధాన కారణమనేది బహిరంగ రహస్యం. వివేక హంగులు ఆర్భాటాలకు దూరంగా చాలా సాదాసీదా జీవనాన్ని గడిపేవారు. తన అన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ అధికారాన్ని తలకెక్కించుకోలేదు. తమ్ముడిని రాజశేఖర్ రెడ్డి గౌతమ బుద్ధుడిగా పిలుచుకునేవారు. వివేకాను పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించేవారు. వివేక హత్యకు చంద్రబాబు లోకేష్ సూత్రధారులని అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీటెక్ రవితో హత్య చేయించారంటూ అప్పట్లో వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని సీబీఐతో దర్యాప్తు చేయించాలని జగన్ అండ్ కో డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా అదే ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి నుంచి ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ పోయింది. దర్యాప్తు కోసం టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ను మార్చివేశారు. అభిషేక్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా ఆయన సెలవుపై వెళ్లారు. 2019 సెప్టెంబర్లో కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అన్బురాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినా కేసు ముందుకు సాగలేదు. ప్రతిపక్ష నేత హోదాలో సీబీఐ విచారణ కోరిన జగన్ సీఎం అయ్యాక కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆయన తీరులో తేడా రావడంతో వివేక కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ విచారణ కోరారు. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హత్యకు ఎక్కడి నుంచి ఫాలో అప్ చేశారు లాంటివన్నీ బయటపడ్డాయి. వివేక హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్కెచ్ వైఎస్ కాంపౌండ్ లోనే జరిగిందని సీబీఐ తేల్చింది. ఇక గూగుల్ టేకౌట్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను బాహ్య ప్రపంచానికి చూపించింది. జగన్ కు వరుసకు తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది. ఇది పెను సంచలనంగా మారింది. కడప ఎంపీ సీటు ఆధిపత్యం కోసమే వివేకాను లేపేశారని విచారణలో తేలింది. ఈ కేసులో సీబీఐ 8 మందిని అరెస్ట్ చేసింది. వారిలో A4 గా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దస్తగిరి వివేక వద్ద డ్రైవర్ గా పనిచేసేవాడు. హత్య కేసు విచారణ ఇంతవరకు వచ్చిందంటే కారణం దస్తగిరి. ఇతను అప్రూవర్ గా మారడంతో హత్యకు సంబంధించి ఒక్కో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పులివెందల వైసీపీ నేతలు ఇతనిపై గురిపెట్టారంటారు. ఎలాగైనా ఇతన్ని దారికి తెచ్చుకోవాలని పోలీసులతో కేసులు పెట్టించారంటారు. ఎర్రగుంటలో ఇతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దాదాపు 4 నెలలు జైల్లో ఉంచారు. చివరకు హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకున్నా మరొక కేసు నమోదు చేశారు. దానికి బెయిల్ రావడంతో ఇంటికొచ్చాడు. అయితే తాను జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకొచ్చి తనను బెదిరించాడని, రాజీకి రావాలంటూ 20 కోట్లు ఆఫర్ చేశాడని దస్తగిరి ఇటీవల వెల్లడించడం పెను సంచలనం రేపింది. తనను నేరస్తుడిగా కాకుండా సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్పై ఇటీవల తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై సీబీఐ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. తీర్పు రిజర్వులో ఉంది.
అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వ్యవహారం రావడంతో అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు దాదాపు 4 రోజులు వైసీపీ శ్రేణులను మోహరించారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడితేనే అర్ధరాత్రి పూట వెళ్లి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసే పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంతో దీని వెనుక ఎవరున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. చివరికి అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సిబిఐ వారు అరెస్ట్ చేసి అదే రోజు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పై బయటున్నారు. 2 రోజుల క్రితం A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేలేందుకు సునీత అలుపెరగని పోరాటం చేశారు. కేసు విచారణకు సొంత అన్నైన సీఎం జగన్ సహకరించకపోవడంతో ఒంటరి పోరు మొదలుపెట్టారు. విచారణ ముందుకు వెళ్లకుండా జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆమె భావించారు. అయినా మొక్కవోని ధైర్యంతో కడప బిడ్డగా ముందుకు వెళ్లిన తీరు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. ఈ కేసును ఇంతటితో వదులుకోలేదు అంటే నీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించిన డోంట్ కేర్ అంటూ ముందుకు అడుగులు వేశారు. తన తండ్రి స్మారకార్థం ఆమె ఇవాళ కడప జయరాజ్ గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివేక అనుచరులకు ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. ఈ కార్యక్రమానికి సునీతతో పాటు భార్య సౌభాగ్యమ్మ, వివేకానంద కుటుంబ సభ్యుల ముఖ్యులు హాజరు కానున్నారు. వివేక కుటుంబం నుంచి ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతారు అన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకు ప్రజా తీర్పుతోనే నిజమైన న్యాయం జరుగుతుందని ఢిల్లీ ప్రెస్ మీట్ లో సునీత అన్నారు. జగన్ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తమ కుటుంబానికి న్యాయం జరగదన్నారు. వంచన, మోసాలకు పాల్పడిన తమ అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దనన్నారు.